సరిగ్గా గతేడాది ఇదే సమయానికి బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగాయి. ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా మహమ్మద్ యూనస్ను నియమించారు. అతని పరిపాలనలో బంగ్లాదేశ్లో అల్లర్లు ఏమాత్రం తగ్గలేదు. పరిస్థితిలో కూడా ఏమాత్రం మార్పు రాలేదు. అంతేకాదు, ఇప్పుడు ఆ దేశంలో మహమ్మద్ యూనస్ కూడా దేశం వదిలిపెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంతేకాదు, రాజీనామా చేసి మరీ దేశం వదిలి వెళ్లక తప్పేలా లేదని అంటున్నారు. బంగ్లాదేశ్లో ఇటీవల యువనేత ఉస్మాన్ హదీ హత్యకు గురయ్యాడు. అంతేకాదు, అవామీ లీగ్ పార్టీపై నిషేధం కూడా విధించారు. దీనిపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామం కాస్త యూనస్ను తీవ్రమైన చిక్కుల్లో పడేసింది. బంగ్లాదేశ్లో యువ నాయకుడిగా షరీఫ్ ఉస్మాన్ హదీ కొనసాగుతున్నారు. షేక్ హసీనా దేశం వదిలిపెట్టి వెళ్లిపోవడంలో హదీ కీలక పాత్ర పోషించారు. ఇటీవల హదీ హత్యకు గురయ్యారు. బంగ్లాదేశ్లో ఆయన ఇంకిలాబ్ మొంచో అనే సంస్థను నడుపుతున్నారు. హదీ హత్యకు గురి కావడంతో బంగ్లాదేశ్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో హదీ హత్యపై అతడి సోదరుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. హదీ హత్య వెనుక ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించాడు. అతని హత్యను ఉపయోగించుకుని వచ్చే ఏడాది జరిగే ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేయాలని చూస్తుందని అతడు ఆరోపించాడు. తన సోదరుడు హత్యపై దర్యాప్తు జరపాలని, ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఈ ఘటనపై తమ కుటుంబానికి న్యాయం జరగకపోతే ఏదో ఒకరోజు బంగ్లాదేశ్ విడిచి వెళ్లిపోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని ఉద్దేశించి హాదీ సోదరుడు ఒమర్ హెచ్చరించారు. హసీనాకు సంబంధించిన అవామీ లీగ్ పార్టీపై బంగ్లాదేశ్ నిషేధం విధించడం పట్ల అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. స్వేచ్ఛాయుత విధానంలో ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు బంగ్లాదేశ్ పౌరులకు ఉండాల్సిందేనని అమెరికాలోని కొంతమంది చట్టసభ్యులు డిమాండ్ చేశారు. తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్లో అని రాజకీయ పార్టీలతో కలిసి ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. అంతేకాదు, అవామీ లీగ్పై విధించిన నిషేధాన్ని మరోసారి సమీక్షించాలని సూచించారు. ఇక బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఆ దేశంలో అనేక మీడియా సంస్థల కార్యాలయాలపై ఆందోళనకారులు దాడులు చేశారు. బంగ్లాదేశ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లోబల్ టీవీ కార్యాలయానికి ఆందోళనకారులు బెదిరింపులకు పాల్పడ్డారు. గ్లోబల్ టీవీ హెడ్ స్థానం నుంచి నాజ్నీన్ మున్నీని తొలగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఒకవేళ ఆమెను అలాగే కొనసాగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పేర్కొన్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.